Vocabulary Lesson 3, 21 to 30 words that begin with A. Analysis. Analysis means careful study of something to understand it. విశ్లేషణ చేయడం, పరిశీలన చేయడం. Analysis is noun, analyze is verb. I'll read some examples. We made a careful analysis of his character. మేము అతని గురించి జాగ్రత్తగా విశ్లేషించాము. His analysis was always shallow. అతని విశ్లేషణ ఎల్లప్పుడూ నిస్సారంగా ఉండేది. హిజ్ అనాలిసిస్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. అతని విశ్లేషణ ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది. ద టీచర్ ట్రై టు అనలైజ్ ద కాజ్ ఫర్ ద స్టూడెంట్స్ ఫెయిలియర్. విద్యార్థులు ఫెయిల్ అవ్వడానికి కారణం విశ్లేషించడానికి టీచర్ ప్రయత్నించింది. ద డాక్టర్స్ కుడ్ నాట్ అనలైజ్ ద కాజ్ ఫర్ ద పేషెంట్స్ రికవరీ ఫ్రమ్ ఫ్యాటల్ డిజీజ్. ప్రాణాంతక వ్యాధి నుండి రోగి కోలుకోవడానికి కారణాన్ని వైద్యులు విశ్లేషించలేకపోయారు. అమేజ్, సర్ప్రైజ్ సమ్వన్ గ్రేట్లీ, ఆశ్చర్యపరచు. ఏ పువర్ ఫార్మర్ బాట్ ఎ ల్యాండ్ ఆఫ్ 5 crores. ఇట్ రియల్లీ అమేజ్డ్ మీ. ఒక పేద రైతు 5 కోట్ల భూమిని కొన్నాడు. ఇది నిజంగా నన్ను ఆశ్చర్యపరిచింది. హిజ్ మ్యాజిక్ యాక్ట్ విల్ అమేజ్ ఎవ్రీ వన్. అతని మ్యాజిక్ చర్య ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. 2 enemies became friends. దిస్ అమేజ్డ్ us all. ఇద్దరు శత్రువులు స్నేహితులయ్యారు. ఈ విషయం మా అందరినీ ఆశ్చర్యపరిచింది. Amazingly, no one was hurt in the accident in which a car hit an auto with children. ఆశ్చర్యంగా, పిల్లలు ఉన్న ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అంబిషన్, ఏ స్ట్రాంగ్ డిజైర్ టు డూ ఆర్ అచీవ్ సంథింగ్. తీవ్రమైన కోరిక కలిగి ఉండడం, ఆశయం. Ambition is noun, ambitious is adjective. His ambition is to study medicine. మెడిసిన్ చదువుకోవడం అతని ఆశయం. She is very ambitious person and will do anything to achieve success. ఆమె చాలా ఆశయం కలిగిన వ్యక్తి, విజయం సాధించడానికి ఏదైనా చేస్తుంది. ఇంటెలిజెన్స్ వితౌట్ అంబిషన్ ఈజ్ ఎ బర్డ్ వితౌట్ వింగ్స్. ఆశయం లేని తెలివితేటలు రెక్కలు లేని పక్షి లాంటిది. A Hungarian proverb says that when ambition ends, happiness begins. Hungarian సామెతల ప్రకారం ఆశయం తీరినప్పుడు ఆనందం మొదలవుతుంది. ఆల్టర్, చేంజ్, మేక్ చేంజెస్, మార్చుట. ఆల్టర్ is verb, alteration is noun. If your shirt is too loose, a tailor can alter it to fit you. మీ చొక్కా చాలా వదులుగా ఉంటే మీకు సరిపోయే విధంగా టైలర్ దాన్ని మార్చగలడు. మై డ్రెస్ ఇస్ టూ లాంగ్, ఐ గేవ్ ఇట్ టు ఎ టైలర్ ఫర్ ఆల్టరేషన్. నా డ్రెస్ చాలా పొడవుగా ఉంది, మార్పు కోసం ఒక టైలర్కి ఇచ్చాను. హీ రెఫ్యూజ్ టు ఆల్టర్ హిస్ డెసిషన్. అతను తన నిర్ణయాన్ని మార్చడానికి నిరాకరించాడు. దే ఆల్టర్డ్ ద స్కూల్ బిల్డింగ్ ఇంటూ ఏ హాస్టల్. వాళ్ళు పాఠశాల భవనాన్ని హాస్టల్గా మార్చారు. ఆల్టర్, దిస్ ఆల్టర్ ఈస్ స్పెల్లింగ్ ఈస్ డిఫరెంట్. ALTAR. దట్ ఆల్టర్ వాస్ ALTER. ALTER మీన్స్ చేంజ్. ALTAR మీన్స్ a raised structure or place on which sacrifices are offered. బలిపీఠము, హోమగుండము. He knelt in front of the altar and prayed. అతను బలిపీఠం ముందు మోకరిల్లి ప్రార్థించాడు. The victim was tied to a sacrificial altar. బాధితుడిని బలిపీఠానికి కట్టారు. A man sacrificed a little girl in front of the altar.
ఒక వ్యక్తి బలిపీఠం ముందు ఒక చిన్న అమ్మాయిని బలి ఇచ్చాడు. The people offered a lamb on the altar as a sacrifice for their sins. ప్రజలు తమ పాపాలకు బలిగా బలిపీఠం మీద గొర్రెపిల్లను అర్పించారు. Alternate means to take turns. మార్చి ప్రత్యామ్నాయం. He goes to office on alternate days. అతను మార్చి రోజు ఆఫీస్కి వెళ్తాడు. Farmers usually alternate their crops. రైతులు సాధారణంగా తమ పంటలను మార్చి వేస్తారు. She and her husband alternate in doing the household chores. ఇంటి పనులను ఆమె భర్త మార్చి చేస్తారు. John has to work on alternate Sundays. జాన్ ఒక ఆదివారం విడిచి ఒక ఆదివారం పని చేయాలి. Alternative. One or two or more available possibilities. మరో అనుకూల పరిస్థితి. Motorists are advised to find an alternative route. వాహనదారులు మరొక మార్గాన్ని కనుగొనాలని సూచించారు. It may be necessary to make alternative arrangements. మరో ఏర్పాట్లు చేయడం అవసరం కావచ్చు. I had no alternative but to accept his offer. అతని ప్రతిపాదనను అంగీకరించడం తప్ప నాకు మరో మార్గం కనబడలేదు. I am taking Ayurvedic medicine, alternative to English medicines. నేను అలోపతి ఔషధానికి మారుగా ఆయుర్వేద ఔషధం తీసుకుంటున్నాను. Anxious. Worried and nervous. ఆతృత ఆరాటం. Anxious is adjective, anxiety is noun. Two examples are given here with the same meaning. One is with adjective and another one is with noun. They are waiting anxiously for his son's return. They are waiting for his son's return with anxiety. కొడుకు తిరిగి వస్తాడని వాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. Her voice was full of anxiety. Her voice was with anxious. ఆమె గొంతు ఆందోళనతో నిండిపోయింది. The students are waiting for the results of their exam with anxiety. The students are anxiously waiting for their exam results. విద్యార్థులు తమ పరీక్ష ఫలితాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. We are with anxiety to hear whether he got the job or not. We are anxious to hear whether he got the job or not. అతనికి ఉద్యోగం వచ్చిందా లేదా అని వినడానికి మేము ఆతృతగా ఉన్నాము. Apart from, in addition to, as well as, అది కాకుండా. He does business apart from his job. అతను తన ఉద్యోగం కాకుండా వ్యాపారం చేస్తాడు. Children have to pay school bus charges apart from fee. పిల్లల ఫీజు కాకుండా స్కూల్ బస్ ఛార్జీలను కూడా చెల్లించాలి. She teaches Hindi apart from English. ఆమె ఇంగ్లీష్ కాకుండా హిందీ కూడా బోధిస్తుంది. Apart from stories, he writes poetry. అతను కథలే కాకుండా కవిత్వం కూడా రాస్తాడు. Appreciate. To value or regard highly. అభినందించుట. The teacher appreciated children for their progress. టీచర్ పిల్లల పురోగతిని అభినందించింది. I appreciate your effort very much. మీరు చేసే కృషికి నేను చాలా అభినందిస్తున్నాను. She has appreciated me a lot for the help I have done. నేను చేసిన సహాయానికి ఆమె నన్ను చాలా అభినందించింది. The company gave him a large bonus in appreciation for his hard work. అతని కృషిని మెచ్చుకొని కంపెనీ అతనికి పెద్ద బోనస్ ఇచ్చింది.